దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ఈ మార్నింగ్ మన్నా అనేటువంటి డివోషన్కు క్రీస్తునామములో ప్రత్యేకమైన వందనాలు, శుభములు. మరి సమయంలో ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఘనమైన తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. మమ్మల్ని ప్రేమిస్తూ నాయన మీ సంరక్షణలో మమ్మల్ని పెంచుతూ దినదినము మమ్మల్ని మీరు నడిపించి మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభు. రాత్రి కాలం అంతా కూడా నాయన కంటికి రెప్పలాగా కాపాడి మరి ఒక దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభు. ఈ దినంలో మీ సన్నిధి ఉంచండి. ఇదిగోనైనా మేము ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా ప్రవర్తించాలో మాకు నేర్పించి ఈ దినమంతా కూడా మీకు సాక్షులుగా, మీకు మహిమకరంగా జీవించేటువంటి కృప దయచేసి మమ్మల్ని అందరూ కూడా మీ యొక్క సాక్షులుగా నడిపించమని, ఆదురుండి మీరు నడిపించమని, ఇదిగో ఈ కార్యక్రమంలో కూడా మీరుండి ఘనత, మహిమ, ప్రభావములు మీరు ఆరోపించుకోమని, బిడ్డలందరినీ ఆత్మీయంగా బలపరచమని యేసు శక్తిగల నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి, ఈ సమయంలో మనం అందరం కలిసి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్, హల్లెలూయా 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 స్తోత్రముల్. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నాయన్నవాడా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నాయన్నవాడా. మహిమా మహిమా ఆయనకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా మా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా కే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా
యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్ స్వరూపుడు శాంతి స్వరూపుడు కరుణామయుడవుగా ప్రేమ స్వరూపుడ శాంతి స్వరూపుడు కరుణామయుడవుగా మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మన యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్ హల్లెలూయా 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 స్తోత్రముల్ హల్లెలూయా స్తోత్రముల్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రముల్ మంచిదండి. ఈ సమయంలో మనం యేసుక్రీస్తునామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ దినం మరి లైవ్లో ఉన్నవారు మరి నూతనంగా ఉన్నారు, వారికి యేసుక్రీస్తునామములో నా ప్రత్యేకమైనటువంటి మరి జన్మదిన శుభాకాంక్షలు. మరి సమయంలో మీరు చదవబడినటువంటి ధ్యానానికి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నిన్నటి దినాన్ని మనము ఈ 2 దినాలు విశ్వాసికి దేవుడు ఎటువంటి మార్గాలు ఏర్పాటు చేశాడో, అవిశ్వాసికి ఎటువంటి మార్గాలు ఉన్నాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఒక విషయం ఏంటంటే, మనము మంచిగా ఉండాలని, మంచిని కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మంచి మంచి అందుకని చాలా ఒక సామెత చెప్తుంటారు పెద్దవాళ్ళు, ప్రియమైన బిడ్డలారా. ఏంటంటే, కాకిలాగా కలకాలం జీవించే కంటే హంసలాగా ఒక్కరోజైనా మంచి జీవితాన్ని జీవించి చనిపోవటం మంచిది అంటారు పెద్దలు. కాలం చెడ్డవారుగా జీవించే కంటే మంచివారికి ఒక దినం జీవించి చనిపోయినా అది కీర్తి శేషంగా ఉంటుంది. అందుకని మంచిని మనం ప్రేమించే వారిగా ఉండాలి, మంచిని గ్రహించే వారిగా ఉండాలి, మనం మంచివారిగా ఉండాలి. వీ హ్యావ్ ఇట్ గుడ్. మనం అన్ని విషయాలు కూడా మరి మంచిని కలిగి ఉండాలి, మంచిని కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు మన ఎదురు నుంచి మంచిని కోరుకుంటూ ఉన్నాం. మనం ఏ విషయాల్లో మనం మంచిగా ఉన్నామనేది ప్రభు మనల్ని చూస్తున్నాడు ప్రియమైన. కాబట్టి మనం బ్రతికినంతకాలం మంచిగా ఉండాలి. యేసు ప్రభు వారు మరి ఆశపడుతున్నది. తండ్రి అయిన దేవుడు కూడా మనం చూస్తే 6 దినాలు ఆయన చేసినటువంటి 5 దినాల్లో కూడా ఒక మంచి ఏంటంటే, ఆయన చేసినది మొట్టమొదట ఆయన చేసినటువంటి వెలుగును చూచినప్పుడు, వెలుగు కలుగును గాక అన్నప్పుడు, వెలుగు కలిగినప్పుడు, అది చూచినప్పుడు ఆయనకి అది మంచిదిగా అనిపించింది. కాబట్టి దేవుడు
ఏది చేసినా అది మంచిదిగా మంచిదిగా అనిపించింది. కాబట్టి ఆయన ఎంచాడు. మంచిదిగా 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 ప్రతి మాటలు కూడా మనం చూస్తే ఆయన చేసిన దానిలో ప్రతిది కూడా మంచిదై ఉండెను. చూడండి, ఫస్ట్ జెనిసిస్ 1st చాప్టర్ 4th వర్స్లో, ఆదికాండం 1వ అధ్యాయము 4వ వచనం చూస్తే, అండ్ గాడ్ సా దట్ ద లైట్ వాస్ గుడ్, separate the light from the darkness, and God saw that light was good. దేవుడు వెలుగుని చూచినప్పుడు వెలుగు మంచిదైనట్టుగా దేవుడు చూచెను. వెలుగును మంచిదిగా ఉన్నట్టుగా దేవుడు చూచెను. కాబట్టి దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. ఈ మొదటి దినాన్ని చేశాడు దేవుడు. దేవుడు చూచినప్పుడు దేవుడు చూచినప్పుడు అది మనిషిగా కనిపించింది. అందుకని ఓకే అన్నాడు. చూస్తే ఆకాశాన్ని చేసినప్పుడు కూడా దేవుడు ఆకాశాన్ని కలుగు చేసినప్పుడు అది చూసినప్పుడు ఆయనకి మంచిదిగా అనిపించింది, మంచిదిగా అనిపించింది. చూసారా? కాబట్టి దేవుడు ఏది చూసినా వెంటనే అది మంచిదిగా అనిపించింది, అది మంచిది. ప్రతి మాటలు కూడా మనం చూస్తే అది కలిగినప్పుడు దాన్ని చూసినప్పుడు దేవుడు మంచిది మంచిది అంటాడు. మంచిదిగా ఉన్నది కాబట్టి అది మంచిదిగా ఉంది కాబట్టి దేవుడు ప్రతిదీ ఇచ్చాడు. 9వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆకాశం కింద ఉన్న జలములో ఒకటి చేర్చబడి నేల కనబడిన కాకల పలికెను. దేవుడు ఆరిన నెలకు భూమిని పెట్టెను, జలరాశికి ఆయన పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. అండ్ గాడ్ సా దట్ ఇట్ వాజ్ గుడ్. చూసారా? దేవుడు చూసినప్పుడు వాజ్ గుడ్, అది మంచిది అనిపించింది. చూచాను. కాబట్టి మంచిని దేవుడు ఇష్టపడుతున్నాడు. సృష్టి చేసినప్పుడు మంచిగా ఉంటేనే దాన్ని ఓకే అన్నాడు ఆయన. మంచిదిగా ఉంటేనే దేవుడు దాన్ని అంగీకరించారు. కాబట్టి ఉండాలని దేవుడు మన దగ్గర నుంచి ఆయన ఇష్టపడుతున్నాడు, మన దగ్గర నుంచి ఆయన కోరుకుంటున్నాడు. మన దగ్గర నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ప్రియమైన పిల్లలు మంచిని. చూడండి, లేఖనాల్లో మనం చూస్తే మనం ఎలా ఏ విషయాల్లో మంచిగా ఉండాలి, ఏ విషయాల్లో మంచిగా ఉండాలని దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు అనేది చూస్తే వార్తలు 3వ అధ్యాయంలో మరి దేవుడు కార్యాన్ని చూస్తున్నాడు. ఏంటంటే మంచి ఫలాలు. 3వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే ఇక్కడ, ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. ఇక్కడ ఈ మాటను మనం చూస్తే, ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరు మాట్లాడుతున్నారంటే యోహాను మాట్లాడుతున్నటువంటి మాట ఇది. అనేక మంది యోహాన్ గారు బ్యాప్టిజం ఇస్తుంటే అన్ని జనులు కూడా, దేవుని ఎరగనటువంటి వారు కూడా, దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారి అందరూ కూడా అక్కడికి వచ్చి ఏం జరుగుతుందోనని అయోర్ధాను నది దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆయన చూసి అంటున్నాడు, అతడు 7వ వచనంలో, అతడు తన చేత బాప్టిజం పొందవచ్చిన జనసమూహంను చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని ప్రశ్నిస్తున్నాడు. సర్పసంతానమా అంటున్నాడు, సర్పసంతానమా అని పిలుస్తున్నాడు. చూసారా? మీరు మీకు ఎవరు చెప్పారు రాబో ఉగ్రత, ఎవరు చెప్పారు అని అంటూ అప్పుడు అంటున్నాడు ఆయన, జాగ్రత్త, గొడ్డలి చెట్లు వేరునుంచబడినది కనుక మంచి ఫలాలు ఫలింపని ప్రతి చెట్టును వచ్చి తీసుకోవటం కాదు బ్యాప్టిజం. తగిన ఫలాలు ఫలించాలి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. ఫలించకుండా, మంచి జీవితాన్ని జీవించకుండా, మంచి ఫలభరితమైన జీవితాన్ని జీవించకుండా మీరు వచ్చి మారు మనసు కోసం బ్యాప్టిజం 8వ వచనం, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించుడి. అందుకోసమే నేను అంటున్నాడు, లేకపోతే మీరు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మంచి ఫలాలు ఇచ్చేవారిగా మీరు ఉండకపోతే, గొడ్డలు ఎక్కడుందంటే చెట్లు వేరున ఉంచబడినది. చూసారా? చెట్లు వేరుననే అది ఉంచబడిందంట. ఏదైతే ఫలించదో మంచి ఫలములు ప్రతి చెట్టును కూడా నరకబడి అగ్నిగుండంలో వేయబడుతుందంట.
అందుకని అంటాడు, దట్ డస్ నాట్ బీర్ గుడ్ ఫ్రూట్ ఈజ్ కట్ డౌన్ అండ్ త్రో ఇన్ టు ద ఫైర్. ఏదైతే డస్ నాట్ బీర్ గుడ్ ఫ్రూట్, మంచి ఫలాలు ఫలించినటువంటి దాన్ని తీసుకెళ్ళి దాన్ని కట్ చేసేసి నరికివేసి, కట్ డౌన్ అండ్ త్రో ఇన్ టు ద, అగ్నిలో వేసేస్తారు నరికి వేయబడి. కాబట్టి మీరు మంచి ఫలాలు ఫలించడానికి మీరు బ్యాప్టిజం తీసుకోండి. కాబట్టి మంచి ఫలాలు ఫలించకపోతే జాగ్రత్త సుమ, గొడ్డలి చెట్టు వేరు దగ్గర కాబట్టి నరికి వేయబడుతుంది అని అక్కడ యోహాను గారు వారిని హెచ్చరించారు. కాబట్టి మంచి ఫలాలు ఫలించకపోతే కట్ చేసేసి అగ్నిలో వేయబడిపోతాం. రెండవది, మనకి దేవుడు మన ఇద్దరి నుంచి ఆశిస్తున్నది మంచి ఫలాలు ఫలించేవారుగా. రెండవది మనం చూస్తే మొదటి తిమోతి పత్రికలో మరి ఈరోజు మనం ఆత్మీయ పోరాటంలో జీవిస్తున్నాం. ఇది స్పిరిచువల్ వార్ఫైర్ అంటారు. ఇది ఆత్మీయ పోరాటం. ఈ ఆత్మీయ పోరాటంలో మనము ఎలా పోరాడాలంటే జాగ్రత్తగా పోరాడాలి. మొదటి తిమోతి పత్రికలో 6వ అధ్యాయంలో 1 తిమోతి 3rd chapter 6th verse 12వ వచనాన్ని మనం చూస్తే, 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్టు పెద్ద విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ద ఫెయిత్. ఫైట్ ఆఫ్ ద ఫెయిత్. మనం పోరాడేటప్పుడు ఎలా అంటే విశ్వాసముతో, విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం. చూసారా, ఫైట్ ద గుడ్ ఫైట్. మనం చేసే పోరాటం మంచి పోరాటం. ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ద ఫెయిత్. ఆ ఫైట్ ఎలా ఉండాలంటే విశ్వాస సంబంధమైనటువంటి ఫైట్తో మంచి పోరాటం మనం చేయాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మనం చేయాలి. కాబట్టి ఇది విశ్వాస పోరాటం. ఇది మనం పాట పాడతాం, పోరాటం ఆత్మీయ పోరాటం చివరి వరకు సాగాలంటే ఈ పోరాటం చివరి వరకు కూడా ఈ పోరాడాలి. గెలవాలంటే చివరి వరకు కూడా పోరాడుతూనే ఉండాలి. కాబట్టి విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడేవారికి ఉండాలి. ఒకటి మంచి ఫలాలు ఫలించేవారికి ఉండాలి. మూడవది మనం చూస్తే మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో 1 తిమోతి 3rd chapter 9th verse మనము మెయింటైన్ చేయాల్సింది, మనం కాపాడుకోవాల్సిన మరి ప్రాముఖ్యమైనది మన కాన్షియస్, మన మనస్సాక్షిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, మనం చనిపోయినప్పుడు మనం తీసుకెళ్ళి మనం చనిపోయినప్పుడు 4 విషయాలు మనం తీసుకుపోతాం. చిన్నటువంటి మంచి జీవితం అంటే సత్క్రియలు మనతో వస్తాయి. మన యొక్క సాక్ష్య జీవితం అంతా వస్తుంది. మన కన్నీళ్లు మనతో వస్తాయి. 4వది మనస్సాక్షి, మన కాన్షియస్, గుడ్ కాన్షియస్ కలిగి ఉండాలి. మనం క్లియరెన్స్ కాన్షియస్ అంటాడు ఇక్కడ. తిమోతి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో 1 తిమోతి 3rd chapter 9th verse విశ్వాస మర్మము ఆత్మ సంబంధమైన మనస్సాక్షితో గైకొని వాడై ఉండవలెను. ఇక్కడ ఈ మాటను మనం చూస్తే విశ్వాస మర్మము పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వాడై ఉండవలెను. కాబట్టి మనం మంచి మనస్సాక్షి క్లియర్ కాన్షియస్ ఉండాలి. పవిత్రమైనటువంటిది మంచి కాన్షియస్ కలిగి ఉండాలి. కాబట్టి ఎప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. మన మనస్సాక్షి ప్రతిరోజు దేవుడు మనం ఎలా ఉన్నామో మన అంతరంగంతో మాట్లాడుతుంటాడు. మన అంతరంగంతో ఆయన తెలియచేస్తూ ఉంటాడు, జాగ్రత్త అని. కాబట్టి మన కాన్షియస్ దాన్ని మనం ఏమంటారంటే 6th sense అంటాం. కాన్షియస్ అది. కాబట్టి ప్రతిరోజు మనం గద్దిస్తూ ఉంటుంది. కాన్షియస్కి మనం లోబడాలి. కానీ మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. అదే గుడి ప్రక్కన ఉన్న దొంగకి మంచి మనస్సాక్షి ఉంది. ఆన్ ది స్పాట్లో నిత్యరాజ్యాన్ని పరదేశిని పొందాడు. కాబట్టి మన మంచి మనస్సాక్షి, ఒకటి మంచి ఫలాలు ఫలించాలి.
పోరాడాలి. మూడవది మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. నాలుగవది రాబోయేటువంటి ఉగ్రతను మనం తప్పించుకోవాలంటే, పరిస్థితుల నుంచి మనము గట్టిగా నిలబడాలంటే మన ఫౌండేషన్ బాగుండాలి. పునాది బాగుండాలి. మనం ఇల్లు కడుతున్నారు మన వాళ్ళు, ఎంత లోతు తీసావు అని ఒకరికొకరు చెప్పుకుంటుంటారు. అది ఎంత ఎక్కువగా లోతు తీసి బేస్ బాగా వేస్తే, ఫౌండేషన్ బాగుంటే ఆ బిల్డింగ్ గట్టిగా ఉంటుంది. అందుకోసం మన సంఘాలలో ఫౌండేషన్ బాగుండాలని సండే స్కూల్స్ పెడతాం. సండే స్కూల్స్ చర్చికి, సంఘానికి ఆ ఫౌండేషన్ మీద పిల్లర్స్ లెగుస్తాయి. పిల్లర్స్ యూత్ వాళ్ళు. ఈ లెగిసిన పిల్లర్స్ మీద రూఫ్ వేస్తాం. ఆ రూఫే ఈ పెద్దవాళ్ళు, విశ్వాసులు, నిద్రపోత కూర్చునేవాళ్ళు, ఏదోలే వచ్చేవాళ్ళు అన్నట్టు కూర్చునేవాళ్ళు, కూర్చొని ఈ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు, వాక్యాన్ని విమర్శించేవాళ్ళు, రకరకాలుగా పాలిటిక్స్ చేసేవాళ్ళు, రకరకాలుగా గందరగోళం చేసి సంఘాల్లో అలజడి సృష్టించేవాడు ఈ రూఫ్. అందుకోసమని ఆ రూఫ్ గట్టిగా నిలబడాలంటే ఆ యొక్క బిల్డింగ్ కింద ఫౌండేషన్ బాగుండాలి. దగ్గర నుంచి దేవుడిని ఎరిగి ఉంటే రూఫ్ గట్టిగా ఉంటుంది, బాగుంటుంది. లేకపోతే ఆ రూఫ్కి పైనుంచి ఆ పిచ్చులు లెగిసిపోతాయి, పైనుంచి క్రాక్స్ వచ్చేస్తాయి, పైనుంచి లీకేజ్ వస్తుంది. కాబట్టి ఈరోజు సంఘాలలో లీకేజ్ మనుషులు ఎక్కువైపోయారు, మరి ప్యాచెస్ మనుషులు ఎక్కువైపోయారు. కారణం ఏంటంటే వాళ్ళకి బేస్ లేదు, ఫౌండేషన్ లేదు. ఫౌండేషన్ లేకుండా వస్తున్నారు. కాబట్టి కింద ఫౌండేషన్ బాగుండాలి, అప్పుడే పిల్లర్స్ గట్టిగా ఉంటాయి. పిల్లర్స్ గట్టిగా ఉందంటే అందుకోసం ఇక్కడ అంటున్నాడు మంచి పునాది. రాబో కాలంలో మనం ఉగ్రతని తప్పించుకోవాలంటే మనం మంచి పునాది కలిగి ఉండాలి. చూడండి, 1 తిమోతి పత్రికలోని 6వ అధ్యాయం 18వ వచనంలో, 1 తిమోతి 6th chapter 19th verse మొదటిలో అంటున్నాడు, వారు వాస్తవమైన జీవమును రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. చూసారా, రాబో వాస్తవమైన జీవమును సంపాదించుకోవటానికంట మంచి జీవితాన్ని అంతేకాకుండా రాబో కాలమును దేవుని ఉగ్రత నుంచి తప్పించబడాలంటే రాబోయే కాలంలో ప్రతిదాన్ని జయించాలి. ఏమంటున్నారంటే మన వాళ్ళు అంటారు, రాబో వచ్చేటువంటి తుఫాన్లకు కానీ ఏటికైనా కానీ ఇల్లు గట్టిగా నిలబడాలంటే ఫౌండేషన్ బాగుండాలని. అందుకే రాబో కాలములకు పునాది, మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు అంటున్నాడు. రాబో కాలానికి పునాది ఎక్కువ వేసేది ఏంటంటే ఈ 4 రోజులు ఉండటానికి, 5 రోజులు ఉండటానికి, 100 రోజులు ఉండటానికి, 1 సంవత్సరం ఉండటానికి పునాది వేయం. దాని లైఫ్ 30 సంవత్సరాలు ఉన్నా, 40 సంవత్సరాలు ఉన్నా కూడా ఆ ఇంటికి అప్పుడు 40 సంవత్సరాల తర్వాత కూడా గట్టిగా నిలబడాలి, ఇది ఎంత వర్షాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా అనే ఉద్దేశంతో పునాది వేస్తారు. కాబట్టి రాబో కాలమును జ్ఞాపకం చేసుకొని రాబో కాలంలో వచ్చే ఆటుపోటులు అన్నిటిని మనం తట్టుకోవటానికి మనం క్రీస్తు అనే బండ మీద మంచి పునాది వేయబడి ఉండాలి. క్రీస్తు అనే బండ మీద గట్టిగా మనం కట్టబడి ఉండాలి. అప్పుడే మనము నిలబడతాం. కాబట్టి మంచి ఫలాలు దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నారు. దగ్గర నుంచి మంచి పోరాటాన్ని మనం పోరాడాలని ఈ చివరి దినాలు దేవుడు ఆశిస్తున్నాడు. మూడవది, మనం మంచి ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు. నాలుగవది, మనం గట్టి పునాది, మంచి పునాది మీద మన జీవితాలు కట్టబడాలని కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా మరి చక్కని పునాది వేయబడి మంచి మనస్సాక్షి కలిగి మంచి పోరాటం పోరాడుతూ మంచి జీవితాలు మనం కలిగి ఉండటానికి మరి ప్రయత్నం చేద్దాం. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా ఆ విధంగా మనము ప్రతిదినం కూడా సంసిద్ధులుగా, అనుక్షణం కూడా మనము ప్రిపేర్డ్గా ఉండాలి, మన సిద్ధపాటు కలిగి ఉండాలి. కాబట్టి ప్రతి విషయంలో ఆ విధంగా జీవించాలి. చూడండి, ఐదవది మనం చూస్తే మంచి సైనికుడిగా కూడా ఉండాలి. మంచి సైనికుడిగా 2వ తిమోతి, అదే తిమోతి పత్రిక 2వ తిమోతిలోకి మనం వెళ్తే 2వ అధ్యాయంలో 2 తిమోతి 2nd chapter 3rd verse, 2వ తిమోతి 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే 2వ తిమోతి ఇక్కడ ఏమంటాడంటే ప్రతి విషయంలో కూడా మనము ఎలా జీవించాలి, మన జీవితాలు ఎలా ఉండాలంటే 2వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. పౌలు గారు అంటాడు, ఏం చేయాలంటే మంచి సైనికుడి
క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడి వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. కాబట్టి చెప్తున్నాడు, మన ప్రతి విషయంలో కూడా యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుని వలె ఆయన కొరకు ఆయన యొక్క నామ మహిమార్థంగా మనం జీవించాలి. ఆ నామ మహిమార్థంగా కూడా ఆయన వైపు చూస్తూ ఆయనతో మనం నడిచేవారిగా ఉండాలి. అది చాలా అవసరం. అందుకని షేర్ ఇన్ సఫరింగ్ యాజ్ ఏ గుడ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. కాబట్టి మన ప్రతి విషయంలో కూడా మనం ఎలా ఉండాలంటే షేర్ ఇన్ సఫరింగ్, క్రీస్తు శ్రమలలో పాలుభాగస్తులుగా ఉండాలి. షేర్ ఇన్ సఫరింగ్, క్రీస్తు శ్రమలలో పాలుభాగస్తులుగా ఉండి సైనికుడిగా మనం క్రీస్తునందు మనం జీవించాలి. అందుకని అని అంటాడు, షేర్ ఇన్ సఫరింగ్ యాజ్ క్రైస్ట్ జీసస్. కాబట్టి ప్రతి విషయంలో క్రీస్తు యొక్క మంచి సైనికునిగా నాతో కూడా శ్రమలో పాలుభాగస్తులుగా ఉండాలని పౌలు గారు సెలవిస్తున్నారు. ఇక్కడ మంచి సైనికుడిగా ఉండాలి. మనం పోరాడేది ఎటువంటి పోరాటం పోరాడుతున్నాం ఎఫెసీ పత్రిక సెలవిస్తా ఉంది. అందుకే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని ప్రతి యుద్ధాన్ని, ప్రతి సాతాను పోరాటాన్ని, ఈ శరీర పోరాటాన్ని, లోకపు పోరాటాన్ని జైనా మీదకి మన వాళ్ళు వెళ్తున్నారు. నిలబడి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారి ప్రాణాలు అర్పించి యుద్ధానికి వెళ్తున్నారు. ఆ విధంగా మనం మన ఆత్మీయ స్థితిని కాపాడుకోవటానికి, మన ఆత్మీయ బ్రతుకుని కాపాడుకోవటానికి, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి, ఈ శరీర సంబంధమైనటువంటి పోరాటాలన్నింటినీ కూడా జయించడానికి ఆత్మీయంగా మనం సిద్ధపడి మంచి సైనికుడిగా ఉండాల్సినటువంటి సిద్ధపడడం. అందుకే దేవుడు మన ఎదురు నుంచి మంచి సైనిక లక్షణాలు కలిగి మంచి సైనికులుగా ఆయనతో కలిసే ఆయన యొక్క రాజ్యం కొరకు మనము ఆయన యొక్క శ్రమలలో పాలువారిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం చూస్తే చూడండి, ఆ రోజు మనం చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తే 7:17లో అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు పనికిమాలిన ఫలములు ఫలించును. ఇక్కడ ప్రారంభంలో మనం అదే చూసాం. మంచి ఫలాలు ఫలించకపోతే యోహాన్ గారు అంటున్నాడు, ఎందుకు మీరు బ్యాప్టిజం తీసుకుంటున్నారు? మంచి ఫలాలు ఫలించకపోతే పడుతుంది అన్నాడు. ఇక్కడ కూడా అంటున్నాడు ఆయన అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు గొర్రెల చర్మము ధరించుకొని మీ వద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు, వారు లోపల క్రూరమైనటువంటి తోడేళ్ళు. కాబట్టి జాగ్రత్త సుమా, మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు మంచి ఫలాలు ఫలించాలి. అలాగనే ప్రతి మంచి ఫలము ఫలించేటువంటి వాడు దేవునికి ఇష్టడిగా ఉంటాడు. అందుకే అంటాడు, అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలాలు ఫలించును, పనికిమాలిన చెట్టు పని కాని ఫలములను ఫలిస్తుంది. కాబట్టి మనం మంచి ఫలాలు ఫలించేటువంటి చెట్లు వలె ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, ప్రయోజనకరమైనటువంటి చెట్లుగా ఉండాలి. మన లోకం దేవుడు ఎన్నో రకాలైనటువంటి చెట్లు ఇచ్చారు. అయితే ప్రతి చెట్టు కూడా ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. కానీ మనకు తెలిసినటువంటి పరిధిలో ఉన్నటువంటి జ్ఞానంలో కొన్ని చెట్లు మనకు పనికిరావని తీసేస్తుంటాం. కొన్ని ఏమో ఫలాలు ఇచ్చే ఉంటాయి, కొన్ని ఫలాలు ఇవని ఉంటాయి. ఆ ఫలాలు ఇవని అది వేరే దానికి ఉపయోగపడుతుంది, కానీ మనకు ఉపయోగం లేదు కాబట్టి దాన్ని తీసివేసేస్తాం మనం. అందుకని అంటే ఫలాలు ఫలించేటువంటి చెట్టుని తీసివేసేయండి, కాని ఫలాలు ఫలింపని చెట్టుని తీసివేయండి. మంచి ఫలాలు ఫలించేటువంటి చెట్లు మనం ఉంచుకుంటున్నాం. అదే మనం కూడా ఆయనకు ప్రయోజనకరంగా, ఆయనకు మహిమకరంగా, ఆయనకి యోగ్యమైనటువంటి ఫలాలు ఇచ్చేవారిగా, ఆత్మీయ ఫలాలు ఫలించేవారిగా మనం ఉంటే దేవుడు మనల్ని ఇష్టపడతారు. అందుకనే మనం ప్రతి విషయంలో కూడా ఏం చేస్తుందంటే మంచి ఫలాలు ఇస్తుందంట. చూసారా, ఎవ్రీ హెల్దీ ట్రీ బీర్స్ గుడ్ ఫ్రూట్స్. హెల్దీ ట్రీ బీర్స్ గుడ్ ఫ్రూట్స్ అంటున్నాడు. ఆరోగ్యవంతమైనటువంటి చెట్టు అది. మంచి ఫలాలు ఫలించేటువంటి చెట్టుని ఆరోగ్యవంతమైన చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది అంటున్నాడు. కాబట్టి మనం ఆరోగ్యవంతమైన క్రైస్తవులుగా ఉండాలి, ఆరోగ్యమైనటువంటి క్రైస్తవులుగా ఉండాలి. దేవుని నామానికి మహిమ తెచ్చేవారిగా, పంచేవారిగా ఉండాలి. అది దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ చివరి దినాల్లో భయంకరమైన మనల్ని చూసి అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చి ఈ కష్టాలలో, ఈ బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు, ఈ ఆందోళనలో మనల్ని చూసినప్పుడు, మన ఫలాలు చూసినప్పుడు అనేక మంది ప్రభుని అంగీకరించే వారిగా, మనం మంచి ఫలాలు ఫలించే వారిగా ఉండాలి.
చివరిది మనం చూసినట్లయితే మరి మనము ఈ విధంగా మనము మంచి ఫలాలు ఫలించేవారు. రెండవది మంచి పోరాటం పోరాడాలంటే, మంచి మనస్సాక్షి మనం కలిగి ఉండాలంటే, మంచి పునాది మీద మనము నిలబడాలంటే, మంచి సైనికుడిగా మనం ఉండాలంటే, ఇక్కడ మరి ఆత్మీయ ఫలాలు కూడా ఫలించాలంటే, మనం ఆత్మీయ ఫలాలు కూడా ఫలించాలంటే, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటంటే, లాస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, అధ్యాయము ఈ 6 మనం పొందాలంటే ప్రియ బిడ్డలారా, మంచి ఫలాలు ఫలించేటువంటి చెట్ల వలె, మంచి పోరాటం పోరాడు వలె, మంచి మనస్సాక్షి కలిగి, మంచి పునాది మీద కట్టబడి, మంచి సైనికుడు, ఆత్మీయ ఫలాలు ఫలించే వారిగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఒక మంచి కాపరిత్యంలో ఉండాలి. మంచి కాపరిత్యం కావాలి, మంచి కాపరి కావాలి. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో 11వ వచనం చూస్తే, జాన్ చాప్టర్ 10th చాప్టర్ వర్స్ 11, 10వ అధ్యాయం 11వ వచనంలో యోహాను సువార్త, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. చూసారా? ఈ మాటలు మనం చూస్తే ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్, ద గుడ్ షెపర్డ్ హిజ్ లైఫ్ ఫర్ ద షీప్స్, లే డౌన్ ఫర్ హిజ్ షీప్. ఆయన ఏం చేస్తాడు కొరకు, తన గొర్రెల కొరకు లై డౌన్ హిజ్ లైఫ్ ఫర్ ద షీప్. ఆయన లైఫ్ని, ఆయన జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తాడు, గొర్రెల కొరకు ఆ జీవితాన్ని అర్పిస్తాడంట. కాబట్టి గుడ్ షెపర్డ్ మంచి కాపరిత్యంలో ఉండాలి. మన కాపరి మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. కాబట్టి ఆయన కాపరిత్యంలో ఉన్నప్పుడే మనం మంచి ఫలాలు ఫలిస్తాం. ఆయన కాపరిత్యంలో మనం ఉన్నప్పుడే మంచి పోరాటం పోరాడతాం. ఆయన కాపరిత్యంలో మనం ఉన్నప్పుడే మంచి మనస్సాక్షి ఉంటుంది. ఆయన కాపరిత్యంలో మనం ఉన్నప్పుడే మనం వేయించుకోబడతాం. ఆయన కాపరిత్యంలో మనం ఉన్నప్పుడే మంచి సైనికుడిగా ఉంటాం. 6వది ఆయన కాపరిత్యంలో ఉన్నప్పుడు ఆత్మీయ ఫలాలు కూడా ఫలిస్తాం. కాబట్టి ఈ 6 విధాలుగా మనం మంచి ఫలాలతో, మంచి మనస్సాక్షితో, సైనికుడిగా, మంచి పునాది వేయబడిన మనం ఉండాలంటే ప్రియదేవుడు మంచి కాపరిత్యంలో యెహోవా నా కాపరి అని ఆయనను మనం శరణు వేడి, ఆయనను పట్టుకొని, ఆయనతో మనం జీవిస్తూ, ఆయన ద్వారా మనం ప్రతి అడుగు వేసినప్పుడు ఇటువంటి దీవెనలు పొందుతాం. కాబట్టి మన యొద్ద మంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మంచి మనం పొందాలంటే మనం చేయాల్సింది పడాలి. ఆ కాపరి స్వరాన్ని మనం వినాలి, మనం ఉండాలి. ఆ కాపరి చెప్పిన విధంగా ఆ మాటలను గైకొనాలి. ఆ స్వరాన్ని విని మనం నడుచుకున్నప్పుడు మనం మంచి ఫలాలు ఫలిస్తాం, మంచి పోరాటం పోరాడతాం, మంచి మనస్సాక్షి ఉంటుంది, మంచి పునాది వేయబడతాము, మంచి సైనికునిగా ఉంటాము, ఆత్మీయ ఫలాలు ఫలిస్తాం. అటువంటి యోగ్యత ప్రభు ఉదయకాల సమయంలో మనందరికి దయచేయాలని ప్రభుని వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఘనమైన తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఇది కాల సమయంలో తండ్రి, మా యొద్ద నుంచి ఏ మంచి మీరు కోరుకుంటున్నారో నాయన, మీ లేఖనాల నుంచి నాయన మాకు ఇచ్చినటువంటి 6 మాటలను బట్టి మీకు వందనాలు ప్రభువా. మరి మీ కాపరిత్యంలో ఉన్నప్పుడు ఇటువంటి మంచి వాటిని మేము పొందుకోగలుగుతాం ప్రభు. బిడ్డలందరూ కూడా నాయన మీ కాపరిత్యంలో ఉండి ఇటువంటి బలమైనటువంటి ఉన్నతమైన కార్యాలు బిడ్డలు పొందటానికి మీ కృప దయచేయండి. బిడ్డల చుట్టూ మీ సన్నిధి ఉంచండి నాయన. మనస్సాక్షి లేని వారికి మనస్సాక్షి దయచేయండి. మంచి ఫలాలు ఫలించేటువంటి యోగ్యత లేనప్పటికీ నాయన వారికి మంచి ఫలాలు ఫలించేటువంటి యోగ్యత మీద దయచేయండి ప్రభువా. మంచి నాయన పునాది మీద కట్టబడే వారిగా ఉండటానికి మీ కృప దయచేయండి. మంచి సైనికుడిగా మీరు సిద్ధపరచండి ప్రభువా. ఆత్మీయ ఫలాలు ఫలించే వాడికి మీరు సిద్ధపరిచిన ఆయన మీ రాజ్యంలో వారసులుగా బిడ్డలందరూ ఉండటానికి మీ కృప దయచేయమని ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, మీ బలమైనటువంటి హస్తాల కింద బిడ్డలను భద్రపరిచిన ఆయన బిడ్డలందరూ మీ పాదాల యొద్దకు తీసుకొస్తున్నాం ప్రభువా. అయ్యా, మీ యొక్క సన్నిహిత బిడ్డలందరూ నింపి మీ సహాయం దయచేయమని. కరోనా, ఈ COVID-19 వల్ల ఎంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ బాధితులను మీరు ముట్టండి, తాకండి. మా బిడ్డలు ఎవరికి కూడా అటువంటి ఆటంకాలు లేకుండా మీ కృపలో ఎత్తి పట్టుకుని బిడ్డలందరి చుట్టూ మీ అగ్ని కంచిని, అగ్ని ప్రాకారాలు ఉంచిన ఆయన మీ సాధనాలుగా వాడుకోమని యువతి కలసములు తండ్రి లైవ్ ద్వారా ఎంతమంది వింటున్నారో వారందరికీ నైనా మీ దీవెనలు ఆశ్వాదం నింపినైనా, వారి గృహాలలో మీ సన్నిధి ఉంచినైనా, వారి చుట్టూ మీ అగ్ని కంచి నుంచి బలపరచమని ప్రపంచాలంతా కూడా మీ చేతులకు అప్పగిస్తూ, మరి ఒకసారి దినమునైనా జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలు, వివాహ దినాలు జరుపుకుంటున్న వారు, ప్రత్యేకమైనటువంటి దినాలు జరిపించుకుంటున్న వారు అందరూ కూడా ప్రత్యేక జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ లైవ్లో ఉన్నటువంటి బిడ్డలు కూడా ప్రభు దినం జన్మదినం ఉంది.
30 60 నూతన దయచేసి సుఖ జీవితం గడిచే సంతలో శాంతిని సమాధానం ఇచ్చి ఇటువంటి దయాకిరీటాలతో బిడ్డలను గొప్పగా అలంకరింపు చేయమని యేసు శక్తి గల నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుని కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడే ఉండను గాక, ఆమేన్. మంచిదండి, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి ఎక్కువ సేవకుని కొరకు ప్రార్థన చేయండి, సేవకుని యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సేవకుని కుటుంబం కొరకు కూడా మీరు ప్రార్థన చేసి మరి ఈ భయంకరమైన దినాలలో ఎక్కడ ఏ విధమైన పరిచర్య చేయాలో ప్రభు మరి కోసం మరి మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు అది కూడా ప్రార్థన చేయాలని, మీ ప్రార్థన అవసరతలు మరి తెలియచేయాలని